ఇప్పుడు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు మహాత్మా గాంధీని తీసుకొచ్చిండ్రు, స్వతంత్ర పోరాటం చేసేటట్టు చేసిండ్రు. జాతిపిత అయింది మాత్రం మహాత్మా గాంధీయే కదా. జయశంకర్ గారు కేసీఆర్ గారిని నమ్మిండ్రు. కేసీఆర్ గారితోటే తెలంగాణ సాధ్యం అవుతుంది అని కూడా ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. అసాధ్యాన్ని సుసాధ్య చేసి చూపించింది కేసీఆర్ గారు. ఎంతో మంది 60 ఏళ్ల నుంచి కొట్లాడినా రాని తెలంగాణ ఇప్పుడు బాపు కేసీఆర్ గారు ఏదైతే పోరాటం చేసి యుద్ధం చేసి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఇందాక మీరు అడుగుతున్నారు ఎంతో మంది అని అంటున్నారు కదా. ఎంతో మందిని ఏకం చేసింది ఒకే ఒక్కడు కదా, కేసీఆరే కదా. ఆనాడు జై తెలంగాణ అంటేనే పోలీసులు వచ్చి తీసుకుపోయేటోళ్ళు నక్సలేట్లు వీళ్ళు అది అనేసి తప్పుడు కేసులు పెట్టేటోళ్ళు అన్ని చూసే ఉన్నాం కదా మనము. కానీ కేసీఆర్ గారు తెలంగాణ కోసమే టిఆర్ఎస్ పార్టీని స్థాపించిండ్రు. తెలంగాణ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా ఆయన పోరాటం చేసిండ్రు కాబట్టి ఆయనతోటే సాధ్యమైంది. ఇప్పుడు అందరు అంటున్నారు మేం పోరాటం చేసినాం అని. కిషన్ రెడ్డి గారు కానీ పావని గౌడ్ గారు ఓకే అందరినీ ఏకం చేశారంటున్నారు, ఒప్పుకుంటాం, వాస్తవమే. కానీ ఏకం చేసిన వారిని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యమకారులను ఏకాకులు చేసింది కూడా కేసీఆర్ కదా. అది ఒప్పుకోరా? ఏకాకులను చేసి ఉద్యమకారులు చాలా మందిని ఏకాకులను చేసి టీడీపీ నుంచి వచ్చినటువంటి చాలా మందిని పదవుల కోసం వచ్చిన వాళ్ళని మంత్రులు చేయలేదా? అది ఒప్పుకోరా? ఈటెల రాజేందర్ గారు ఎవరండి? శ్రీకాంతాచారి గారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టేసి వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళు కదా తెలంగాణ ఉద్యమకారుల ద్రోహుల పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కదా. ఇప్పుడు ఎవరైతే కృష్ణయ్య గారి కుమార్తెను వాళ్ళ కృష్ణయ్య గారి కుటుంబాన్ని ఆదుకున్నది ఇప్పటి వరకు కూడా కృష్ణయ్య గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ బిడ్డ పావని గౌడ్ గారు ఇప్పుడు కేసీఆర్ మీద అసలు కేసీఆర్ జాతిపతి ఏ రకంగా అవుతారని అడుగుతున్నటువంటి కడియం శ్రీహరి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ వరకు ఎర్రబెల్లి దయాకర్ రావు వరకు వీరంతా ఏ రకంగా వచ్చారు బీఆర్ఎస్ లోకి అసలు ఇప్పుడు మొన్నటి వరకు మీరు కొంతమంది వరకు చెప్తున్నారు, కొన్ని పేర్ల వరకు చెప్తున్నారు. అసలు పేర్లని మర్చిపోతే ఎలాగా? ఏకం చేస్తామంటున్నారు కానీ చాలా మంది ఉద్యమకారులను ఏకాకి చేసింది కూడా కేసీఆర్ అనే విమర్శ ఉంది. నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండ్రు, శ్రీధర్ బాబు గారు చేసిండ్రు, మధు యాష్కి గారు చేసిండ్రు, వివేక్ గారు చేసిండ్రు. వీళ్ళందరినీ కాదని ఒక ఉద్యమ ద్రోహిని, ఒక రైఫిల్ ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినా ఒక రైఫిల్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చుండబెట్టింది నిజం కదా అండి? మరి వాళ్ళని ఎందుకు అంటలేరండి? ఒకటి నడవాలంటే కొన్ని జరుగుతా ఉంటాయి. రాజకీయ పార్టీ కదా, తెలంగాణ సాధించడమే ధ్యేయం అనుకున్నారు. తెలంగాణను సాధించిన తర్వాత ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటే అవన్నిటిని అడ్డుకోవడానికి మాత్రమే ఏవైతే 50 లక్షల బ్యాగు సంచులతోటి పట్టపగలు దొరికిండ్రు కదా, ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిండ్రు కదా, ఇంకొకరిని తీసుకొచ్చిర్రు కదా, గురువులను వాళ్ళను వీళ్ళను తీసుకొచ్చి అట్లా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూసిండ్రు కదా. ఇవన్నీ తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందటికి నడపాలి. పగలు ప్రతీకారాలు వద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేర్పించుకోవడం జరిగింది. చేర్పించుకున్న తర్వాత ఆ గుంట నక్కలు, ఆ ఊసర వెల్లులు ఇప్పుడు అధికారం కోల్పోగానే కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు అధికారం కోసం వచ్చిన వాళ్ళు అధికారం లేకపోతే వెళ్ళిపోతారు. చిన్న లాజిక్ కదా. అధికారం కోసం వచ్చిండ్రు, అధికారం లేకపోతే వెళ్ళిపోతున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు కదా. మొన్నటికి మొన్న ఎవరైతే పార్టీలు మారిండ్రో వాళ్ళందరినీ కౌన్సిలర్లుగా ఎక్కడైతే పోటీ చేసిండ్రో ఓడించడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కడియం శ్రీహరి గారి వాళ్ళ మాట్లాడిండ్రు కదా, ఆయనే మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఓకే మనం కాంగ్రెస్ వెర్షన్ విందాం. పావని గౌడ్ గారు కాంగ్రెస్ వెర్షన్ కూడా విందాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్ కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ అండి, క్లియర్. నమస్కారం వెంకటస్వామి గారు. ఈ రోజు కడియం శ్రీహరి గారు మాట్లాడినటువంటి కామెంట్స్ మీరు వినే ఉంటారు. ముఖ్యంగా కేసీఆర్ గారికి సంబంధించి ఏ రకంగా తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి అంశం. ఆ అంశంతో పాటు చాలా క్వశ్చన్స్ కూడా రేస్ చేశారు. ముఖ్యంగా అసలు ఈ తెలంగాణ జాతిపిత, ఎందుకంటే మీరు ఉద్యమం నుంచి ఉన్నారు, ఉద్యమంలో విస్తృతమైనటువంటి పోరాటం మీద ఉంది, మీరు ఉద్యమ నాయకులు కాబట్టి మీరు చెప్పాలి ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా తెలంగాణ జాతిపిత చెప్పుకుంటారు అని క్వశ్చన్.